వేసవి తాపానికి చాలామంది తరచుగా కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం తాగుతూ ఉంటారు. వేసవిలో ఈ రెండు చాలా ఫేమస్. ఆరోగ్యం పరంగానే కాదు, రుచి పరంగా కూడా ఈ రెండు భలేగా ఉంటాయి. అందుకే ఇవి రెండు తాగి ఆనందించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. కానీ వీటిలో ఏది మంచిది అనే ప్రశ్న తలెత్తితే మాత్రం మన శరీరానికి ఎక్కువ ప్రయోజనాలు అందించేది నిస్సందేహంగా కొబ్బరి నీళ్ళు. అయితే వేసవి దాహం తీర్చడంలో ఈ రెండిట్లో ఏది మంచిదో నిపుణులు ఏమంటున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. కొబ్బరి నీళ్ళ ఆరోగ్య ప్రయోజనాలు ఇవే. కొబ్బరి నీళ్ళు హైడ్రేట్ చేయడానికి సహాయపడడమే కాకుండా ఇందులో పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఎక్కువగా చెమట పట్టేవారు కొబ్బరి నీళ్ళు క్రమంగా తప్పకుండా తాగాలి. కొబ్బరి నీళ్ళలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది సోడియంను తటస్థీకరిస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది తక్కువ క్యాలరీలు కలిగిన పానీయం. దాహం వేసినప్పుడు త్రాగడానికి మంచి ఎంపిక. ఇది ఆకలిని కూడా నియంత్రిస్తుంది, ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. కాబట్టి బరువు తగ్గనుకునే వారికి ఇది చాలా మంచి ఎంపిక. కొబ్బరి నీళ్ళల్లో ఆమ్లత్వాన్ని సమతుల్యం చేసే బయోయాక్టివ్ ఎంజైమ్లు ఉంటాయి. దీనిలోని లారిక్ ఆమ్లం యాంటీ మైక్రోబయల్గా పనిచేస్తుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది. కొబ్బరి నీళ్ళలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచడం ద్వారా శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది. డయాబెటీస్ ఉన్నవారికి కొబ్బరి నీరు చాలా మంచిది. ఇది రక్తంలో గ్లూకోజ్ను తగ్గించడం ద్వారా మధుమేహాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. కొబ్బరి నీళ్ళలోని విటమిన్ సి ఈ చర్మాన్ని ఎండ దెబ్బ తినకుండా చేసి కాలుష్యం నుండి రక్షిస్తాయి, కణ నష్టాన్ని నివారిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా కూడా ఉంచుతుంది. ఇప్పుడు చెరుకు జ్యూస్ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. చెరుకు రసంలో పొటాషియం శాతం ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తుంది. చెరుకు రసంలో యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను నివారించడంలో సహాయపడతాయి. అలాగే తెల్ల రక్త కణాల కార్యకలాపాలను పెంచుతాయి. ఈ పానీయం ఎముకలను బలపరుస్తుంది, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. కీమోథెరపీ చికిత్స సమయంలో చెరుకు రసం పొటాషియం, సోడియం వంటి ద్రవాలు, ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపడానికి సహాయపడుతుంది. ఇది నిర్జలీకరణాన్ని నివారించడానికి, శక్తి స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. చెరుకు రసం మెగ్నీషియంను అందిస్తుంది. ఇది రక్తనాళాలను సడలించడానికి సహాయపడుతుంది. ఇది రక్తం గడ్డకట్టడాన్ని నివారించడానికి కూడా సహాయపడుతుంది. ఇప్పుడు కొబ్బరి నీళ్ళు, చెరుకు రసంలో ఏది బెటరో తెలుసుకుందాం. చెరుకు రసంలో చక్కెర అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. కాబట్టి ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరం. మీకు డయాబెటీస్ ఉంటే చెరుకు రసాన్ని నివారించడం మంచిది. బదులుగా కొబ్బరి నీళ్ళు సురక్షితమైన ఎంపిక. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి లేదా మూత్రపిండాలు రాళ్ళు ఉన్నవారైతే కొబ్బరి నీళ్ళు తాగే ముందు వైద్యుడిని సంప్రదించిన తర్వాతే తీసుకోవాలి.